ఇదే మన గెస్ట్ హౌస్. మీరు పదండి, సామాన్ తీసుకొని వస్తాను. డిక్కి కోన్ హౌస్ ఏం ధనబహదూర్, పూజలు జరిపించావట, మనవరాలు పెళ్లి కుదిరిందనా? మిఠాయి లీనో హౌస్. మనీషా కహాచా, పెళ్లి కూతురు ఎక్కడ? పాటీచా. ఏం పెళ్లి కూతురా, మా తెలుగు అబ్బాయి నీకు నచ్చాడా? ఇంతకాలానికి నువ్వు మెచ్చిన వాడితోనూ నీకు నచ్చిన వాడితోనూ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేపాలీ భాష అంటే మా కుర్రాడితో కాపురం చేయాలిగా, తెలుగు నేర్చుకో, లేకపోతే రేపు పెళ్లి అయ్యాక అబ్బాయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలు ఇబ్బందులు కాదు భయ్యా, ఈ నేపాలి గడితో నానా ఇబ్బందులు పడుతున్నాం. అసలు డేవిడ్ గడేడి 9 గంటలకల్లా రమ్మని మందు కొట్టి అక్కడ పడుకొని ఉంటాడు. వేర్ ఇస్ డేవిడ్? డేవిడ్ క్యూ నై మేనేజర్ వేర్? అరే డేవిడ్ అంటే చైనా పాకిస్తాన్ సీలో అంటాడు. అబ్బా తల్లి పుట్టి గడగడ ఉడుకుతుంటే ఉంటాడు కోళ్ళగా. నువ్వు ఉండరా, తూ హమ్కో ఆఫీస్ లే జాओ, ఆఫీస్. అవును రారా ఎక్కు. ఏమో వీడికి ఏమర్థమైందో అక్కడ తీసుకెళ్తాడు. ఏంట్రా ఎక్కడ ఆపాడు? వాట్ హ్యాపెండ్? మళ్ళీ రిపేరా? ఏంట్రా వీడి గోల? అరే ఏంట్రా ఈ జనం అంతా? ఏమైందబ్బా? అయ్యా మన మేనేజరు. వీడు ఏం చేశాడని ఇలా కట్టేశారు? అనకాపల్లి నువ్వా? మా వాడిని అలా కట్టేశారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, అందుకే మతాధికారులు శిక్షిస్తున్నారు. గుండు గీసేస్తున్నారు. వీడు మన మేనేజర్ అంటే మనకి గుండు గీస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? పోదాం. మీరు వెళ్ళకూడదు బాబు, ఇక్కడే ఉండాలి. దేనికి? అటు చూడండి. కోడిగుడ్లు టమాటాలు కొంపతీసి ఇవన్నీ వాడితే తినిపిస్తారా ఏంటి? కాదు, వాటితో వాడిని మనం కొట్టాలి. మాకేం అవసరం, మేము ఎవరిని కొట్టించుకోం. కొట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆచార ప్రకారం మిమ్మల్ని అలాగే కట్టేసి కొడతారు. ఇదేం ఆచారం అయ్యా బాబు? రాస్తున్నారు నేను మహాపాపిని అని రాస్తున్నారు. ఇక నుంచి వాడి బతుకు కుక్క బతికే. వాడెవరితో మాట్లాడకూడదు, ఎవరు వాడితో మాట్లాడకూడదు. అడుక్కుంటూ తిరగాలి, దొరికింది తినాలి. అంత కష్టపడితే ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆంధ్రాకెళ్ళొచ్చుగా. వెళ్ళనివ్వరుగా. ఆ మొక్కమే రాసింది చదివి బస్సులోను రైల్లోని ఎక్కడెవరు. ఇలా నా ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. చూస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతాయి, ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. ఫ్యూచర్ గుర్తొచ్చి. ఫ్యూచర్ ఏంటి? ఏంట్రా ఏంటి? నాకేదో జరగకూడదు జరిగిపోతున్నట్టుంది భయ్యా. రాను రాను నీకు ఏదో సెంటిమెంట్లు ఎక్కువ అవుతున్నాయి. పాపం భయ్యా. పాపం చేసింది వాడు, మనం ఏం చేసాం పాపం? పోదామా? పోదాం భయ్యా, మన పాపాను మనం పోదాం. అయ్యయ్యో అర్కో కామ చూడదు ఆరామిలా. ఎవరు పోయారే బాబు? తద్దినం పెడుతున్నారు. తద్దినం కాదయ్యా, పెళ్లి. పెళ్ళే? ఆ కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, ఆ మంత్రాలు చదువుతున్న వాళ్ళు మఠాధిపతులు. ఈ నాయన తెలియకడుతున్నాను, ఈ ఊళ్ళో వీళ్ళు ఆలినాలా? ఏ లొకేషన్ వీళ్ళే తగులుతారు? అరవకుండా చూడవయ్యా. अनेक का साक्षी लेरा तेरा मन भित्रा बड़ा तू यो केटीला मन ప్రాసెస్ ఆగి. ఏంటి బియ్యం పళ్ళ పైకి చెప్తున్నాడు? సూర్యుడి సాక్షిగా తినే తిండి మీద ప్రమాణం చేయించి ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఆడ అసలు పెళ్లి అంటే ఇష్టం లేదంటున్నాడా? ఇష్టమే అంటున్నాడు. पानी को साक्षी लेरा
यो बिया लाई तेरो मन भित्र बड़ा मन पराउँछ सागी हो చేతిలో చెంబెట్టారంటే టాయిలెట్కి వెళ్ళమనే కాదు ఆ. తాగే నీళ్ల మీద ప్రమాణం చేయించి ఆ. ఈ పెళ్ళంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంటే ఇష్టమే అని చెప్తున్నాడు ఓహో अग्नि को साक्षी लेरा ఈసారి జీవితాంతం ఆ అమ్మాయితోనే కలిసి కాపురం చేస్తారని అగ్ని మీద ప్రమాణం చేస్తున్నారు ఆ, నీకెలా తెలిసిపోయింది రిన్సో అడ్వర్టైజ్మెంట్ లాగా ఎన్నిసార్లు చూసినా అదే రుద్దుడు అదే ఉతుకుడు ఆ మాత్రం తెలియదండి మరి అవును ఈనాయుడు అన్ని పనులు పెళ్లి కొడుకు చేతలు చేస్తున్నారు పెళ్లి కూతురేది పంపతీసి దొంగ పెళ్ళా కాదు పెళ్లి కూతుర్ని ఆఖరిని తీసుకొస్తారు बेहुलीला लिएर आउनुहोस् చూసావా పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నాడు పెళ్లి కూతురా अब तिमीहरू दुईजना लोग्ने सास्नी हो अब दुईजना स्वागत मनाउला ఏంటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు పెళ్లి అయిపోయింది వెళ్ళి శోభనం చేసుకోండి అని చెప్పాడు ఆ మాత్రం వాళ్ళు తెలియదండి అది కూడా వీళ్ళే చెప్పాలా అది వాళ్ళ ఆచారం పద ఏంటి పెళ్లి చూసినట్టు శోభన కూడా చూడొచ్చా చెప్పుతో కొడతారు నేను పదమంటున్నది గెస్ట్ హౌస్ కి పద